ఉస్మానియా డెంటల్ కాలేజీకి ఒక చరిత్ర ఉంది. ఉస్మానియా ఆసుపత్రిలో భాగంగా 1959లో ఏర్పడినటువంటి ఈ డెంటల్ కాలేజీ ఇప్పటికీ కొన్ని వేల వైద్య విద్యార్థుల్ని రాష్ట్రానికి దేశానికి అందించింది. ప్రస్తుతం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ని జరుపుకుంటుంది. పూర్వ విద్యార్థులంతా ఒక దగ్గరికి చేరి వాళ్ళ అనుభవాలు కొత్త విద్యార్థులకు చెప్పే విషయాలు కావచ్చు, ఇలా అన్ని విషయాలు పంచుకోవడానికి 2 రోజుల సదస్సును వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లోపల ఆ అల్యూమినీ సెలబ్రేషన్స్లో ఎలాంటి చర్చించబోతున్నారు, ఆ కొత్త పాత కలయికతో వైద్యాన్ని ఏ రకంగా వైద్య విద్యాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే విషయం మీద ఒకసారి వాళ్ళతో చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉస్మానియా ఆసుపత్రి అన్న, ఉస్మానియా డెంటల్ కాలేజ్ అన్న ఒక చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రులు. ఈ ప్రస్తుతం ఉస్మానియా డెంటల్ కాలేజీ ఒక హిస్టారికల్ ఈవెంట్గా చెప్పవచ్చు. ప్రస్తుతం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ని చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ 60 ఏళ్లలో చదివినటువంటి ఈ కాలేజీ చదివిన అందరూ కూడా ఒక సెమినార్ లాగా ఒక ఫంక్షన్స్ అల్యూమినీ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర మొదటి బ్యాచ్కి సంబంధించినటువంటి డాక్టరు పద్మశ్రీ మన దగ్గర నారాయణరావు గారు ఉన్నారు. సార్, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మొదటి బ్యాచ్లో అప్పుడు ఎలా ఉండేది, ఏంటి? పళ్ళ డాక్టర్ అంటే అంత వెలుగు ఉండేది కాదు, పళ్ళ జబ్బులు కూడా అంత తక్కువ ఉండేవి. ఎందుకంటే కోర్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునేవారు, మరి గట్టి పదార్థాలు ఎక్కువ తీసుకునేవారు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకునేవారు. అందువల్ల అక్కడ పళ్ళ జబ్బులు తక్కువ ఉండేది. తర్వాత చేంజ్ వచ్చింది. అప్పుడు చైనీస్ డెంటిస్ట్ ఎక్కువ పాపులర్ అయిపోయారు. అక్కడ డెంటల్ సర్జరీ మామూలుగా వెళ్ళటానికి కుదరదు, వాళ్ళే చేసేవాళ్ళు. అందరూ పళ్ళు తీసేవారు అనమాట. తర్వాత 1959లో ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఏదో చదువుదామని చెప్పేసి జయకుమార్కి మేమంతా కలిసి చేరిన తర్వాత అక్కడ 30 సీట్లకి అన్ని సీట్లు ఫిల్అప్ అవ్వాలి, 21 సీట్లే ఫిల్ అయిపోయినాయి. అప్పుడు ప్రొఫెసర్ ఎంజీ రావు గారు ఉండేవారు, అదే టీచర్స్ కూడా ఉన్నారు. అప్పుడు నుంచి ఇంట్రెస్ట్ తీసుకుని బాగా చదువుకుని బాగా ఇంకా చేయాలి, డెంటిస్ట్రీ బాగా చేయాలి. అప్పుడు అసలు డెంటల్ అంటేనే చాలా అరుదు. అలాంటిది లేడీస్ కూడా ఎవరు ఉండేవా సార్? లేడీస్ కూడా ముగ్గురు లేడీస్ చేరారు. అందులో చేరేసి ముగ్గురులో ఒకళ్ళు కంప్లీట్గా మధ్యలో మానేశారు. తర్వాత అది కంటిన్యూ అయిపోయారు. అది 21 మందికి నలుగురే పైన పాస్ అయ్యారన్నమాట ఫైనల్ ఇయర్. ఇదివరకు కూడా పళ్ళ జబ్బులు, ఎందుకంటే పిప్పిళ్ళు చిగుళ్ళు వాపులు రావడం వల్ల మీకు తెలుసు కదా, గుండె జబ్బులు, మెదడు జబ్బులు, కిడ్నీ జబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఎంత ప్రజలకి అవగాహన వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అందరూ పళ్ళ డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ముందు డెంటల్ సర్జరీకి చాలా ప్రాముఖ్యత ఉంది. డెంటల్ సర్జరీ కూడా చాలా ప్రాక్టీస్ చేయడానికి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఉస్మానియా డెంటల్ కాలేజీకి సంబంధించినటువంటి వివిధ వింగ్స్ ఎలా ఉన్నాయి, అప్పుడు పనిచేసినటువంటి వైద్యులు కావచ్చు, అప్పుడు పనిచేసినటువంటి టీచర్స్, ఫ్యాకల్టీగా చెప్తున్నటువంటి వాళ్ళందరూ కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాగే వాళ్ళ ఇంటర్వ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక విద్యార్థుల చదువు విషయాలు అలాగే ఫ్యాకల్టీ విషయానికి ఒకసారి మనం వస్తే, ఈ డెంటల్కి సంబంధించినటువంటిది ఒక హిస్టారికల్ ఉంది. ఈ మొత్తం 60 ఏళ్ల చరిత్రలో ఎన్నో బ్యాచ్లు వెళ్ళిపోయాయి. ఈ 60 బ్యాచ్ల్లో ఎంతోమందిని తీర్చిదిద్దినటువంటి ఘనత ఇలాంటి ఫ్యాకల్టీకే దక్కుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం బాలరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. సార్, మొన్నటిదాకా మీరు ఇక్కడ ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఎలా అనిపించింది ఈ 60 ఏళ్ల ఉత్సవాలను మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ప్రభుత్వ దంత వైద్య కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్కు ఈ పూర్వ విద్యార్థులందరూ రావడము చాలా సంతోషంగా ఉంది. ఈ కళాశాలను 1959లో స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 60 సంవత్సరాలు గడుపుకున్నటువంటి సందర్భంగా ఈ గవర్నమెంట్ డెంటల్ కాలేజీలో ఈరోజు అందరము జాయిన్ కావడం జరిగింది. అంటే ఈ కాలేజీ ఘనత ఏంటంటే ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు ఇక్కడ దేశంలో కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్న పూర్వ విద్యార్థులు ప్రతి కాలేజీలో డైరెక్టర్స్గా, ప్రిన్సిపాల్స్గా, హెచ్ఓడీస్గా పనిచేస్తున్నారు. మీరు చెప్పండి సార్, ప్రస్తుతం ఇంకా ఇక్కడ ప్రొఫెసర్గా ఉన్నారు. చాలా ఎంతో మందికి, వేలాది మందికి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇప్పుడు కూడా ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీతో సర్జరీలు కూడా చేస్తున్నారు ఇదే హాస్పిటల్లో. ఎలా ఫీల్ అవుతున్నారు? 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ డెంటల్ కాలేజ్లో మంచి రోజులు వచ్చినాయి, అడ్వాన్స్డ్ రోజులు వచ్చినాయి. టెక్నాలజీ మారిపోతుంది దినానికి.
దాంతోపాటు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది, కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది, లేటెస్ట్ హాస్పిటల్ వ్యాన్ ఇచ్చింది విచ్ ఇస్ కాల్డ్ ద డెంటిస్ట్రీ ఆన్ వీల్స్. కొన్ని రోజుల ముందు మేము గవర్నమెంట్కి రాసాం, గడప మీద డెంటిస్ట్ చేస్తే ఎట్లా అయితే మన కంటి వెలుగు ప్రోగ్రామ్ చేస్తే ఆ రకంగా డెంటిస్ట్రీ ఆన్ ద డోర్ స్టెప్ చేస్తే చాలా బాగుంటుందని ఒకసారి రాసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఈఎన్టీ క్యాంప్, డెంటల్ క్యాంప్ జరగాలనుకుంటున్నాం. దీంతో మా గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ నుంచి పూర్తి తరఫున మేము సపోర్ట్ చేస్తాం, అల్మీ అసోసియేషన్ కూడా పూర్తి తరఫున సపోర్ట్ చేస్తాం. ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ 2 రోజుల 60 ఏళ్ల ఉత్సవాల్ని చాలా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు మన దగ్గర ఉన్నారు, చంద్రకాంత్ గారు మన దగ్గర ఉన్నారు. డెంటల్ అలాగే ఈఎన్టీ క్యాంపులు చేయాలనుకుంటుంది. డెంటల్ వైద్యులు ఇప్పుడు చాలామంది ప్రైవేట్ రంగం ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి ఇంకా ఒక బెటర్ ఆపర్చునిటీ ఉందని అనుకోవచ్చా? ఏ రకంగా దంతవైద్యం అనేది కంపల్సరీగా దీనికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకనంటే నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుంది అంటారు. చాలామంది నోరు అంటే ఓన్లీ పళ్ళే అనుకుంటారు. కాదు, నోరు మాట్లాడటానికి, అందంగా కనపడటానికి, నోట్లో ఆహారం జీర్ణం అవటానికి కూడా ఉపయోగపడుతుంది. నోటిలో నుంచే మనం చాలా వ్యాధుల్ని గుర్తించవచ్చు. అందుకనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ నోరు తెరిచి నాలుకను చూస్తారు. నోట్లోనే మనం దాదాపు 65 రకాల జబ్బుల్ని గుర్తించవచ్చు. కాబట్టి దంతవైద్యుడు అని అంటే ఖాళీ పళ్ళకు సంబంధించింది కాదు, మొత్తం దేహారోగ్యంలో నోటి యొక్క ఆరోగ్యం బాగుంటే ఎన్నో జబ్బుల్ని నివారించుకోవచ్చు, గుర్తించుకోవచ్చు. పెద్ద స్కాన్స్ కానీ మనము బ్లడ్ టెస్టులు కానీ అవసరం లేకుండా నోట్లో చూసిన వెంటనే మనం శరీరంలో సంభవించే గుండె జబ్బులు కానివ్వండి, జీర్ణకోశ వ్యాధులు కానివ్వండి, కాలేయం, లివర్ సంబంధించిన వ్యాధులు కూడా మనం గుర్తించవచ్చు. ప్రస్తుతం మన దగ్గర ఎంఎస్ గౌడ్ గారు ఉన్నారు. చాలా పేరెన్నిక కలిగినటువంటి దంత వైద్యుడిగా హైదరాబాద్లోనే కాదు రాష్ట్ర నలుమూలల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా ప్రత్యేకించి వైద్యం చేయించుకునేందుకు, దంత వైద్యాన్ని చేయించుకునేందుకు ఆయన దగ్గరికి వస్తుంటారు. ప్రస్తుతం ఈ అల్యూమినీ సెలబ్రేషన్స్కు 60 ఏళ్ల ఉత్సవాలకు భాగంగా ఆయన పూర్వ విద్యార్థి హోదాలో ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ సెలబ్రేషన్? చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మా కొలీగ్స్ను 60 సంవత్సరాల ఈ డైమండ్ జూబ్లీ దాంట్లో చాలామంది ఆఫ్టర్ సో మెనీ డికేడ్స్ మాకెంతో సంతోషంగా ఉంది. పాత మిత్రులను కలుసుకోవడము ఇటువంటిది ఎవ్రీ ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. బృహత్కరమైన మార్పులు వచ్చాయని ఆ రోజుల్లో దంతవైద్యం దగ్గర రావడానికే పేషెంట్స్ భయపడేవారు. దంతవైద్యం దగ్గరికి వెళ్తే దంతవైద్యుడు పన్ను తీస్తాడు, కొత్త డెంచర్ తీసిపెట్టే డెంచర్ పెడతాడు అని. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఈ కొత్తగా ఆధునిక పద్ధతులు, పరికరాల దంతవైద్యంలో వచ్చిన దాన్ని బట్టి ఎంతోమంది సంతోషంగా వస్తున్నారు, డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దంత వైద్యం అనేది ఒకప్పుడు అది కాస్మెటిక్ వైద్యము, అది మనకు అంత అవసరం లేదు, పనులు అనేది అంత నిర్లక్ష్యం చేసేవారు. కానీ ఈ మధ్యలో మౌత్ క్యాన్సర్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి జబ్బులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇప్పుడు ఉందంట? మీరు కాస్మెటిక్ అనే పదాన్ని వాడారు కాబట్టి మన రాష్ట్రంలో ప్రప్రథమంగా కాస్మెటిక్ డెంటిస్ట్ ప్రవేశపెట్టింది నేనే. ఆయనకు ఎంతో గర్విస్తున్నాను. అంతకుముందు కాస్మెటిక్ డెంటిస్ట్ అంటే ఇదేంటిది, ఇది బ్యూటీ సలూన్ కాదు కదా అని వెక్కిరించేవారు జనము, మా కొలీగ్స్ కూడా. ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్ ద్వారా చిరునవ్వును మనం సరిచేయడానికి వీలవుతుంది. దాని గురించి నేను ఎన్నో బుక్స్ కూడా రాశాను. అందులోపల మనం స్మైల్ను డిజైనింగ్ ఆఫ్ ది స్మైల్ అంటున్నాం ఈరోజు. 59 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు అయితే కొంతమంది అరుదైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మొదటి బ్యాచ్లో టీచింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే మొదటి బ్యాచ్లో చదివిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ 60 ఏళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లకు హాజరైన ఎంతోమంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు, అలాగే విదేశాల్లో స్థిరపడినటువంటి ఎంతోమంది వైద్య నిపుణులు దీనికి హాజరు కావడం జరిగింది. వాళ్ళలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే మరికొందరు సొంతంగా క్లినిక్ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు ఎంతోమంది సమాజంలో ఒక గౌరవమైన స్థానాన్ని పొందినటువంటి దాంట్లో మహిళలు చాలా అగ్రస్థానంలో ఉన్నారు. డిఎస్ కావచ్చు, అలాగే బీడీఎస్ సంబంధించిన వాళ్ళు, లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రైవేటు ప్రాక్టీషనర్గా చాలా మంచి పేరు పెంచుకెళ్తూ సంపాదించుకున్నారు. మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారండి? ఏ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు? నేను 1986 బ్యాచ్కి సంబంధించి నేను ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో పీజీ చేశాను. నేను ఈ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్లో అసోసియేషన్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. ఇక్కడ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్సో. ఒక 10 ఇయర్స్ చేసి తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్లో స్టెబిలైజ్ అయ్యాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇన్ని ఇయర్స్ తర్వాత మేము అందరం కలుసుకుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. సో మా సీనియర్స్ని, జూనియర్స్ని, స్టూడెంట్స్ని, మా టీచర్స్ని అందరినీ ఒకేసారి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం.
ఇప్పటికీ చాలా టెక్నాలజీ మారింది. రూట్ కెనాల్స్ కావచ్చు, అడ్వాన్స్ సర్జరీస్ వచ్చాయి. దాన్ని ఎలా అందిపుచ్చుకుంటున్నారు? ప్రత్యేకంగా ఉన్న బయట కోచింగ్ తీసుకుంటారా, ఇట్లా సెమినార్లు అటెండ్ అవుతుంటారా? Initially, college was really a struggling institution. And now I am surprised and glad to see that we are privileged. The students are really privileged to have a wonderful advancement in technology, science, knowledge, everything. And seminars, malli CD programs, zonal CD programs conduct chestu untaru. So specialty practices kuda baga develop ayindi. నేను డాక్టర్ కృష్ణారావు అండి. హైదరాబాద్ రామంతపూర్లో ఆర్కే డెంటల్ హాస్పిటల్లో సెటిల్ అయ్యాను. మేము ఇక్కడ డెంటల్ కాలేజీలో గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను. అద్భుతం, మహా అద్భుతం. ప్రతి డాక్టర్ ఎంతో సంపాదించవచ్చు, ఎంతో కష్టపడతారు. కానీ ఎన్నో సంవత్సరాలు, 30 సంవత్సరాల ముందు సీనియర్స్ జూనియర్స్ కలుసుకొని ఈ ఆనందం ఇంకెప్పుడు రాదండి. అంత ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో మహానందం చాలా అద్భుతంగా ఉంది. ఆ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ చక్కగా, అందరూ వెల్ సెటిల్డ్, అందరూ ఆ కలుసుకోవడం అనేది నిజం జీవితంలో మరుపరాని మధురు. ఈ లైబ్రరీ బిల్డింగ్లోనే ఎంతోమంది చదువుకోవడం జరిగింది, పాఠాలు నేర్చుకుని. ఇప్పుడంటే కొంత లేటెస్ట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నప్పటికీ, బుక్స్ వచ్చినప్పటికీ, గతంలో మాత్రం కేవలం 10ల సంఖ్యలో మాత్రమే బుక్స్ ఉండేవి. వాటిని అందిపుచ్చుకొని ఈరోజు ఉస్మానియా డెంటల్ వైద్యులుగా ఎంతో దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులుగా సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి లోపల లైబ్రరీలో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పూర్వ విద్యార్థులు లోపల వెళ్ళి ఎలాంటి అనుభూతులు పంచుకున్నా ఒకసారి తెలుసుకుందాం మనం. ప్రస్తుతం లైబ్రరీ లోపలికి వచ్చాం. ఉస్మానియా డెంటల్ కాలేజీకి సంబంధించినటువంటి లైబ్రరీ ఇది 2 ఫ్లోర్స్గా ఉంటుంది. ఇది కొన్ని వేల మంది డాక్టర్లను తయారు చేసినటువంటి లైబ్రరీగా మనం చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించిన వాళ్ళందరూ ఎంతో వివిధ రాష్ట్రాల్లో కాదు దేశాల్లో స్థిరపడి మంచి ప్రతిభను సంతరించుకున్న వాళ్ళుగా తీర్చిదిద్దబడ్డారు. మనం ఒకసారి చూడొచ్చు, విద్యార్థులు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు చదువుకుంటున్నారు. వీళ్ళు పాత జ్ఞాపకాలను ఎవరేసుకుంటున్నారు. వెల్ నోన్ సెటిల్ అయినటువంటి డాక్టర్స్ మన దగ్గర ఉన్నారు. సార్, మీరు ఏ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు, అప్పటి జ్ఞాపకాలు మీరు ఎలా అనిపిస్తుంది? నేను 1981 బ్యాచ్ అండి. అప్పుడు డెంటల్ కాలేజ్ ఓల్డ్ బిల్డింగ్లో ఉండేది. తర్వాత గోల్డెన్ జూబ్లీ బ్లాక్లోకి మూవ్ అయినప్పుడు మేము ఉన్నాము. ఉస్మానియా గోల్డెన్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్ మొత్తము డెంటల్ కాలేజ్గా మార్చబడింది. దాని తర్వాత రీసెంట్గా ఈ కొత్త బిల్డింగ్ వచ్చి కూడా ఫ్యూ ఇయర్స్ అయింది. మీరున్నప్పుడు ఈ లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉండేవి? అప్పుడు కొన్ని 100స్లో ఉండేవి, ఇప్పుడు 1000స్లో ఉన్నాయి బుక్స్. ఫెసిలిటీ చాలా బాగుంది ఇప్పుడు పిల్లలకి. ఇక్కడ మనకున్న క్రౌడ్ ఎక్కువ అండి, దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయి. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తే చాలా బాగుంటుంది పేషెంట్ కేర్. అక్కడ పేషెంట్ కేర్ పాపులేషన్ తక్కువ కాబట్టి అక్కడ పేషెంట్ కేర్ ఎక్కువగా ఉంటుంది. మనకున్న పాపులేషన్కి ఇక్కడ డెంటల్ కాలేజ్ కేటరింగ్ చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ నీడ్స్కి. మీ పేరు సార్, మీరు ఏ బ్యాచ్ సంబంధించిన వాళ్ళు? నేను 81 అండి, 1981 బ్యాచ్. అప్పుడు మాది ఓపీ బ్లాక్లో ఉండేది. బీడిఎస్ ఎండిఎస్ ఇక్కడే చేశాను. మళ్ళీ రావడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత అప్పటికి ఇప్పటికీ ఎక్విప్మెంట్లోన ఈ సపరేట్గా డెంటల్ కాలేజ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. చాలా ఆనందంగా. అప్పటికి జ్ఞాపకాలు మీకు ఏమనిపిస్తున్నాయి? అప్పటి లైబ్రరీలో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు వాతావరణానికి ఏమనిపిస్తుంది? అప్పుడు లైట్స్ సరిగా ఉండేటియా, ఉండకపోయేటియా? అప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేయండి. అప్పుడు కూడా ఉండేవండి. లైబ్రరీలో బుక్స్ అవి ఉండేవి, జర్నల్స్ ఉండేవి. కాకపోతే ఇప్పుడు జర్నల్స్ ఎక్కువగా ఉన్నాయి, జర్నల్స్ అవి ఎక్కువగా ఉన్నాయి. బీడిఎస్ కంటే ఎండిఎస్లో ఎక్కువ నేను లైబ్రరీలో గడిపేవాడిని. వైద్య విద్యార్థులు అలాగే గతంలో విద్యను అభ్యసించినటువంటి వాళ్ళందరూ కూడా తమ ఫ్రెండ్స్తో ఒకసారి పాత జ్ఞాపకాలు నెవరేసుకుంటూ లైబ్రరీకి వచ్చి తమ అనుభవాల్ని ఇక్కడ ఒకసారి షేర్ చేసుకుంటున్నారు. కొంతమంది ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ వెల్ సెటిల్గా ఉన్నటువంటి డాక్టర్స్. మేడం, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను వెస్ట్ గోదావరి, ఏలూరు అండి. ఇట్లా మీకు అప్పుడు ఇంత ఫెసిలిటీ ఉండేటి లైబ్రరీ? మాకు అసలు ఇంత ఫెసిలిటీ ఉందా? ఒక్క రూమ్లో ఒక డిపార్ట్మెంట్ ఉండేది, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిపార్ట్మెంటు. మాకు మిషన్స్ కూడా అంతా చాలా కదిలే కూడా కాదు, పుల్లీ టైప్లో ఉండేవి మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది, కాలేజ్ అంతా బాగుంది. ఇప్పుడంతా మాకు మా స్టూడెంట్స్ని సీనియర్స్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నాం. మొత్తం అంతా చాలా మారిపోయిందండి, కాలేజ్ చాలా బాగుంది.
ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా ఇంకెక్కడ? ఇందులో అసలు మార్పులు అంటే మేము చదివినప్పుడు ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా మార్పులు చేసేదే ఉంది, చాలా బాగుంది ఇక్కడ. ఓకే, ఏమనిపిస్తుందండి అప్పుడు లైబ్రరీకి కానీ అప్పుడు చదివే విధానానికి ఇప్పుడు విధానానికి ఏమైనా మార్పులు వచ్చాయా? మేము చదువుకున్నప్పుడు ఉస్మానియా హాస్పిటల్లో ఒక ఫ్లోర్లో ఉండేది డెంటల్ కాలేజ్. ఇప్పుడు దీనికి ఒక సెపరేట్ బిల్డింగ్ వచ్చింది. రీసెంట్లీ ఒక 10 years ముందు సపరేట్ బిల్డింగ్ వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఇది డెవలప్ అయింది. ఇదివరకు ఇలా లేదు. మేము చదువుకున్నప్పుడు 40 మందే ఉండేవాళ్ళు స్టూడెంట్స్ పర్ బ్యాచ్. ఇప్పుడు 100 members ఇంటేక్ ఉంది. సో పీజీస్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో వచ్చాయి, అన్ని లేటెస్ట్. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ని ట్రీట్ చేయగలుగుతాం. ఎనీ అదర్ ప్రైవేట్ కాలేజ్ కంటే కంపేర్ చేస్తే మోర్ అమౌంట్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. సో ఇక్కడ చదివిన పిల్లలకి క్లినికల్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. కాలేజీ వ్యవహారాలు ఎలా ఉండేది? టీచింగ్ అప్పటికిప్పటికి టీచింగ్లో ఏం మార్పు వచ్చింది? ఫ్యాకల్టీలో టీచింగ్ సంగతి తెలియదు కానీ లైబ్రరీ మాత్రం ఎలా ఉండేదో అలాగే ఉంది. మాకు అప్పుడు కూడా అన్ని పుస్తకాలు అన్ని సదుపాయాలు ఉండేవి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఆడియో విజువల్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ కానివ్వండి. ఇప్పుడు ఆ ఇంటర్నెట్ మానిటర్స్ చూస్తే ఎప్పుడో పాతకాలంలో వాడే మానిటర్లు ఇప్పుడు ఎవరు వాడట్లేదు కూడా. అట్లాంటివన్నీ మాకు వీలైనంత వరకు మేము సహాయం చేసి ఇంప్రూవ్ చేసే ప్రయత్నం. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత పురాతనమైనటువంటి మెడికల్ కాలేజీ ప్రాధాన్యత తగ్గిందంటారా, పెరిగిందా, లేదా ఇక్కడ ఏమైనా ఇంకా మార్పులు చేస్తే బాగుంటుందా టీచింగ్ పరంగా? ఇప్పుడు గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అనేది మెరిట్ బేస్డ్. సో స్టేట్లో ఉన్న క్రీమ్ అంతా ఇక్కడికే వస్తుంది ఫస్ట్. సో ఆ తర్వాత ఫిల్టర్ అయిన వాళ్ళు మిగతా కాలేజెస్కి వెళ్తారు. సో ఇది ఎప్పటికీ దీని స్టేటస్ అనేది తగ్గదు, ఇది ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. ఇది 60 ఏళ్ళ డైమండ్ జూబ్లీకి సంబంధించినటువంటి డెంటల్ కాలేజీ సెలబ్రేషన్ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.